టీం నుంచి వచ్చేస్తున్నాడు పృథ్వీ. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. Jaga, thank you, Jaga. Nijanga, like from the bottom of my heart, thank you. ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లేరు and there is no way పిల్లలు ఇప్పుడు ఆయన గురించి కావాల్సుకొని పెట్టుకొని ఆన్ చేసి చూడరు. మేబీ అట్లీస్ట్ కొంతమంది whoever see the చిన్నపిల్లలు అంటే చూస్తారు, అందరు పర్ఫార్మెన్స్ లా చూస్తారు, అందులో కొంతమందికైనా కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలని చూస్తే I think that is more than enough for what you did. Thank you so much. Judges, Sada, how do you like Prithvi's performance? What a thought, Jagga. కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే పృథ్వీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు, మొత్తం ఇలాగే ఉంటుందా, ఎప్పుడు పార్ట్ తర్వాత ఏదో డాన్సింగ్ ఉంటుందంటే అది ఎలా అలా మూవ్ అయింది.
టోటల్ గా ఇన్వాల్వ్ అయ్యాను నేను. అంటే ఓన్లీ ఒక ట్రాక్ తీసుకుని లిరిక్స్ ఏం కాకుండా సింపుల్ గా ఆయన లైఫ్ స్టోరీ మొత్తం మీరు చూపించారు. ముందు అయితే నాకు అంటే కొంచెం పార్ట్ అయిన వరకు అర్థం కావలేదు. ఎక్కడ పేపర్ వేయడం స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి అలా ఉంటుందేమో అనేసి చూస్తే యూనో ఆ స్టోరీ బిల్డప్ అయింది. జగా సూపర్. ఐ డోంట్ థింక్ ఇంతకంటే మంచిగా ఈ స్టోరీని చూపించడం పాసిబుల్ అయ్యింది. అంత బాగా మీరు చూపించారు. దీన్ని క్యారీ చేయాలంటే మొత్తం యాక్షన్స్ చేయడం, ఎక్స్ప్రెషన్స్ చేయడం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నిజంగా. పృథ్వీ వెయ్యవయ్యా, వెయ్యి. మాస్టర్, చాలా మందికి తెలీదు, అబ్దుల్ కలాం గారు బ్రదర్ ఇప్పుడు కూడా చిన్న రూమ్ లో ఆ అంబ్రెల్లా అంతా స్టిచ్ చేస్తున్నాడు. ఆయన అనుకుంటే సొంత రిలేషన్స్ ని అంతా ఎక్కడికో పెట్టవచ్చు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ హ్యాడ్ ఓన్లీ 4 కోట్స్, 4 ఉండింది. 4 ప్యాంటు, 4 షర్టు, 4 కోట్, 2 షూ. వాట్ అ గ్రేట్ మ్యాన్. ఆయన డెడికేషన్, విల్ పవర్, ఆయన నాలెడ్జ్ ఎంత స్ప్రెడ్ చేశారు. ఆ మొత్తానికి ఫుల్ ఇండియా రామేశ్వరంలో బరీ చేసేటప్పటికి అందరూ ఎవ్రీబడి వాజ్ దేర్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి బోర్న్ ఇన్ తమిళనాడు. ఎందుకంటే ఈజ్ అ జీనియస్. ఈ పర్ఫార్మెన్స్ ఎవరైనా చూస్తే నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా చేశావు. ఎందుకంటే ఐ థింక్ యువర్ ఫ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం. అటువంటి జీనియస్ కి పర్ఫార్మ్ చేయాలంటే ఓన్లీ పృథ్వీ వల్లనే అవుతుంది. కర్రా పృథ్వీ. ఈ సెమీఫైనల్లో అంటే ఆ కాన్సెప్ట్ తీసుకుని చెయ్యాలని థాట్ వచ్చింది చూడు నీకు, దానికే హ్యాట్స్ ఆఫ్. ఇలాంటివి కూడా చేయాలి. చేసిన పెద్దోళ్ళని మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే మనకి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా సదా చెప్పినట్టు నాకు ఫస్ట్ ఏదో చేస్తున్నాడు ఏంట్రా అన్నట్టుంది. ఎప్పుడైతే ఆ పేపర్ ఇస్తున్నారో అక్కడి నుంచి అంటే అది చేసిన టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ప్రతిదీ విత్ ఎక్స్ప్రెషన్ క్లియర్ గా అర్థమవుతుంది. బిగినింగ్ అంటే ఎవరో పుట్టారు తెలుస్తుంది, ఎవరో పెరుగుతున్నారు అంటే చదువుకోవడానికి ఏదో బాధపడతారని తెలుస్తుంది. అక్కడి నుంచి ఆ పేపర్ అక్కడి నుంచి బాగా కనెక్ట్ అయింది. అంటే అది చేసే బిగినింగ్ నుంచి ఆ కరెక్ట్ టైమింగ్ తో ఎక్స్ప్రెషన్ తో కన్వే చేస్తున్నాడు ప్రతిదీ. పేపర్ తర్వాత వెళ్ళేది. ఇంకోటి ఆ బ్యాక్గ్రౌండ్ అది ప్రొజెక్షన్ పెట్టావు కదా, పెడతాం కూడా చాలా మంచిదైంది నిజంగా. అంటే ఈ టైంలో సెమీఫైనల్ అది చెయ్యాలని ఐడియా వచ్చిన దానికే హ్యాట్స్ ఆఫ్. అంత గట్స్ తో చేసినందుకు. ఆడు కూడా అంత బాగా ప్రూవ్ చేశాడు. యాక్చువల్లీ మనకి ఒక్కడే చేస్తున్నాడు, బోర్ అనిపిస్తుంది కానీ అనిపించలా. అది చేసిన రోబో డాన్స్ ఫస్ట్ డీటెయిల్ ఏంట్రా అనుకుంటే అక్కడి నుంచి ప్రతిదీ చేంజ్ చేస్తా వచ్చాడు. చేంజ్ చేస్తా తను రాకెట్ కనిపెట్టింది అన్ని చేసి తరులే ఎంజాయ్. శుభం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ జగా.